హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్యాంగ్స్టర్ డ్రామాస్ ఓటీటీలో చాలా వస్తున్నాయి, కానీ లింగం రొటీన్ మాఫియా స్టోరీ కాకుండా ఒక ఇన్నోసెంట్ కబడ్డీ ప్లేయర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల గ్యాంగ్స్టర్లా ఎలా మారాడు అనే ఎమోషనల్ జర్నీని చూపిస్తుంది. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, రియలిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, ఎక్సలెంట్ టెక్నికల్ వాల్యూస్ సిరీస్ని ఎంగేజింగ్గా మార్చాయి. కానీ కొన్ని ఎపిసోడ్స్ స్లోగా ఉండడం, అలాగే చాలా మాఫియా సీన్స్ ఎన్నో సినిమాలో చూసినట్టు అనిపించినా ఓవరాల్గా క్రైమ్ డ్రామా లవర్స్కి సాలిడ్ వాచ్. ఈ వెబ్ సిరీస్ ఒక స్టోరీ లైన్ ఏంటంటే, లింగం ఒక టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్. చిన్నప్పటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్తో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తన హార్డ్ వర్క్తో లైఫ్లో ఎదగడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఒక టోర్నమెంట్ తర్వాత జరిగిన వైలెంట్ ఇన్సిడెంట్ తన లైఫ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. చెయ్యని మర్డర్ కేసులో లింగంని అరెస్ట్ చేస్తారు. జైల్లో సిస్టమ్ క్రూయాలిటీ, కరప్షన్, టార్చర్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తన ఇన్నోసెన్స్ పూర్తిగా కోల్పోతాడు. రిలీజ్ అయ్యాక సొసైటీ తనని యాక్సెప్ట్ చేయదు. సర్వైవల్ కోసం లోకల్ క్రిమినల్స్తో కలిసి ఇల్లీగల్ లిక్కర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఒక ఆర్డినరీ స్పోర్ట్స్మెన్ నుండి పవర్ఫుల్ మాఫియా కింగ్ పిన్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, రెవెంజ్, బిట్రేయల్, గ్యాంగ్ పాలిటిక్స్ మధ్య తన జర్నీ ఎలా ఉంటుంది అనేది లింగం స్టోరీ. సిరీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హీరో గ్యాంగ్స్టర్ అవ్వడం కాదు, ఒక మనిషిని సొసైటీ అండ్ కరప్ట్ సిస్టమ్ ఎలా క్రిమినల్గా మార్చేస్తుందో చూపించడం. ఈ సిరీస్లో ఓవరాల్గా 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో బర్న్ అప్రోచ్లో వెళ్తాయి. లింగం చైల్డ్హుడ్, కబడ్డీ లైఫ్, ఫ్యామిలీ ఎమోషన్స్, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే డ్రీమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ క్యారెక్టర్ కనెక్షన్ బిల్డ్ చేయడానికి ఈ ఎపిసోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్స్ 3 and 4 నుండి స్టోరీ కంప్లీట్గా మారిపోతుంది. మర్డర్ అక్యుజేషన్, అరెస్ట్, ప్రిజన్ లైఫ్ స్టార్ట్ అవడంతో టెన్షన్ బిల్డ్ అవుతుంది. ప్రిజన్ సీన్స్ ఎమోషనల్గా వర్క్ అవుతాయి. లింగం ట్రాన్స్ఫర్మేషన్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇక్కడే పడుతుంది. అండ్ ఇంకా ఎపిసోడ్ 5 and 6 ఇది సిరీస్కి పీక్. లింగం అండర్ వరల్డ్లో ఫస్ట్ స్టెప్, లిక్కర్ మాఫియా ఆపరేషన్, సర్వైవల్ స్ట్రగల్స్ చాలా రియలిస్టిక్గా చూపించారు. కాతిర్ యాక్టింగ్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అండ్ యాక్షన్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంక ఎపిసోడ్ 7 and 8 అయితే స్టోరీ కంప్లీట్గా గ్యాంగ్స్టర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. గ్యాంగ్ రివైలరీస్, బిట్రేయల్స్, హీరో ఎలివేషన్స్ కంటిన్యూ అవుతాయి. కొన్ని సీన్స్ చాలా బోర్ ఫీల్ వస్తుంది. అలాగే స్పోర్ట్స్ యాంగిల్ ఆల్మోస్ట్ డిసప్పియర్ అయిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్ ఎపిసోడ్స్లో మేజర్ ట్విస్ట్ ఏమీ లేకపోయినా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ కాతిర్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. యంగ్ కబడ్డీ ప్లేయర్ ఇన్నోసెన్స్ నుండి రూత్లెస్ మాఫియా లీడర్ వరకు బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అన్నీ సూపర్బ్. బోస్ వెంకట్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, విలన్ రోల్లో ఇంటెన్సిటీ ఉంటుంది, బట్ క్యారెక్టర్ రైటింగ్ వీక్గా ఉండడం వల్ల ఇంపాక్ట్ అంత ఎక్కువ అనిపించలేదు. ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ అందరూ వాళ్ళ రోల్స్లో రియలిస్టిక్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ లక్ష్మీ శ్రావణ్ కుమార్ అండ్ ప్రశాంత్ గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. క్యారెక్టర్ ఎమోషన్స్ స్ట్రాంగ్గా వర్క్ అయ్యాయి. ఫ్రెష్ స్క్రీన్ ప్లే ఉంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేది. ఈ సిరీస్ ఒక పాజిటివ్స్ విషయానికి వస్తే ఖాతిర్స్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రిజన్ ఎపిసోడ్స్, రియలిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్ట్రాంగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్. అండ్ ఇంక ఈ సిరీస్ ఒక నెగటివ్స్ ఏంటంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా స్లోగా ఉంటాయి. సెకండ్ హాఫ్లో అయితే రొటీన్గా వచ్చే ఆ గ్యాంగ్స్టర్ టెంప్లెట్, ప్రెడిక్టబుల్ బిట్రేయల్స్, రిపిటేటివ్గా హీరో ఎలివేషన్స్ చాలా ఎపిసోడ్స్లో వస్తాయి. అలాగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతుంది. అండ్ ఇంక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెన్స్, మర్డర్స్, ప్రిజన్ బ్రూటాలిటీ, లిక్కర్ మాఫియా బ్యాక్డ్రాప్, స్ట్రాంగ్ లాంగ్వేజ్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడడానికి సూటబుల్ కాదు. ఓవరాల్గా లింగం రెగ్యులర్ గ్యాంగ్స్టర్ వెబ్ సిరీస్ కాదు, ఒక ఇన్నోసెంట్ కబడ్డీ ప్లేయర్ని కరప్ట్ సిస్టమ్ ఎలా డేంజరస్ మాఫియా లీడర్గా మార్చేస్తుందో ఎమోషనల్గా చూపించే గ్రౌండెడ్ క్రైమ్ డ్రామా. ఫస్ట్ 4 to 5 ఎపిసోడ్స్ సిరీస్కి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఖాతిర్స్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. టెక్నికల్ వాల్యూస్ అయితే సిరీస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. కానీ ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ రొటీన్ గ్యాంగ్స్టర్ మూవీస్ టెంప్లెట్లా అనిపిస్తాయి. బట్ క్లైమాక్స్ ఎమోషనల్గా ఉండడం అండ్ రియలిస్టిక్ ప్రెజెంటేషన్ వల్ల ఓవరాల్గా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్రైమ్ డ్రామాస్ అండ్ రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి లింగం డెఫినెట్లీ ఒకసారి రికమెండ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ సిరీస్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.